పదవికి విజయ్ రాజీనామా చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ముందే అసెంబ్లీ కార్యదర్శికి తన రిజిగ్నేషన్ లెటర్ ని అందజేశారు టీవీకే అధినేత. ఇన్ఫాక్ట్ ఆ విజువల్ మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. సంగట్యాన్తో పాటు మరికొంతమంది కీలక నేతలు కూడా అక్కడికి చేరుకున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగట్యాన్తో పాటు వెంకటరమణ్ కూడా ఆ విజువల్లో మీరు చూడొచ్చు. వీరిద్దరూ కలిసి వెళ్ళి అక్కడ రిజిగ్నేషన్ లెటర్ని అందిస్తున్న ఆ విజువల్స్ని మీరు చూడడం జరుగుతుంది. సరిగ్గా 8:26 ప్రాంతం అంటూ కూడా చెప్పుకొస్తున్న సందర్భం. బహుశా టైం కాస్త అటు ఇటు అయిండొచ్చు కాక అక్కడ ఆ టైం గురించి మాట్లాడుకున్న సందర్భంలో. అయితే అసెంబ్లీ కార్యదర్శికి రిజిగ్నేషన్ లెటర్ను అందజేశారు టీవీకే నేతలు. పెరంబూర్ ఎమ్మెల్యేగా వ్యవహరించబోతూ ఉన్నారు విజయ్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 2 నియోజకవర్గాల నుంచి విజయ్ పోటీ చేశారు. 2 నియోజకవర్గాల్లో కూడా గెలుపొందారు ఆయన. పెరంబూర్ నుంచి 1, దాంతోపాటు ఇటు తిరుచి ఈస్ట్, ఈ రెండింటి నుంచి కూడా పోటీ చేయడం జరిగింది విజయ్. 2 చోట్ల కూడా ఆయన ఘన విజయాన్ని సాధించారు. మరి ముఖ్యంగా పెరంబూరు నుంచి ఎక్కువ మెజారిటీ వచ్చింది కాబట్టి ఇటు పెరంబూరు నుంచి ఆయన కంటిన్యూ కాబోతున్నారు ఎమ్మెల్యేగా. బహుశా తిరుచి ఈస్ట్ ప్రజలకు ఇది సమ్వాట్ కాస్త హర్టింగ్ అనిపించచ్చేమో. బహుశా ఐఎమ్ సెయింగ్ బహుశా అంటే మేబీ, కానీ తప్పదు. 2 నియోజకవర్గాల నుంచి కంటెస్ట్ చేసినప్పుడు ఏదో ఒక నియోజకవర్గం అంటే 2 నియోజకవర్గాల్లో గెలుపొందిన తర్వాత ఒక ఎమ్మెల్యే ఒక నియోజకవర్గానికి మాత్రమే ఉండడం సాధ్యమవుతుంది. కాబట్టి రెండో దానికి రిజిగ్నేషన్ ఇవ్వక తప్పదు. 2 నియోజకవర్గాల నుంచి విజయ్ గెలుపొందినప్పటికీ కూడా పెరంబూర్ నుంచి మాత్రమే ఆయన ఎమ్మెల్యేగా కంటిన్యూ కాబోతున్నారు, ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. అండ్ తిరుచి ఈఎస్ నుంచి వీసీకే పోటీకి దిగే అవకాశం ఉందంటూ కూడా ప్రచారం జరుగుతూ ఉంది. వీసీకే చీఫ్ తిరుమావళవన్ పోటీ చేస్తారంటూ ప్రచారం ఉంది. మరి ముఖ్యంగా ఆయన మంత్రివర్గంలోకి రావచ్చు, మంత్రివర్గంలోకి వచ్చే అవకాశం ఉంది అంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కారణం ఏంటి? 35 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. క్యాబినెట్లో 35 మందికి ఛాన్స్ ఉంటుంది. ఇటు టీవీకే అధినేత విజయ్ కొద్దిసేపటి క్రితం చేసిన ప్రమాణ స్వీకారం తర్వాత ఆ మంత్రివర్గం అంటే తమిళనాడు మంత్రివర్గంలో 35 మందికి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇప్పటివరకు ముఖ్యమంత్రితో కలిపి 10 మంది మాత్రమే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. కాబట్టి ఇంకా 25 మందికి ఛాన్స్ ఉంది. దాంట్లో తిరుమావళవన్ కూడా ఒకరు ఉండే అవకాశం ఉంది. వీసీకే చీఫ్ తిరుమావళవన్ పోటీ చేస్తారంటూ ప్రచారం ఉంది. కారణం ఏంటంటే ఆయన ఎంపీగా ఉన్నారు. ప్రస్తుతం వీసీకే ఆఖరి నిమిషం వరకు చాలా ఉత్కంఠగా తీసుకెళ్ళిపోయింది. సపోర్ట్ చేస్తుందా చేయదా తెలియదు. సిపిఎం సపోర్ట్ ఇస్తానని చెప్పుకొచ్చాయి, కానీ తర్వాత పరిస్థితి మారిపోయింది. అండ్ వీసీకే ఇప్పుడు సపోర్ట్ ఇస్తానంది. కాబట్టి తిరుచి ఈస్ట్ నుంచి పోటీ చేయొచ్చు అంటూ కూడా ప్రచారం ఉంది. కానీ ఇంట్రెస్టింగ్గా ఇదే అంశానికి సంబంధించి ఇంకొక చర్చ కూడా ఉంది. టీవీకే అధినేత విజయ్ ఎలా ఉన్నారు అనే విషయం పక్కన పెడతా, అంటే ఆయన ఈ సీటు మీద ఎవరికి ఇవ్వాలనే అంశం మీద కీన్గా దృష్టి సారించారనేది చర్చ ఉన్నప్పటికీ కూడా టీవీకే పార్టీ విజయ్ పార్టీలో మాత్రం ఒక చర్చ ఉంది. త్రిషను తిరుచి ఈస్ట్ నుంచి పోటీ చేస్తే బాగుంటుంది అనేది టీవీకే నేతలు చర్చించుకున్నారంటూ కూడా గత కొద్ది రోజుల క్రితం నేషనల్ మీడియాలో వార్తలు చూడడం జరిగింది. బహుశా మీరు కూడా చూసి ఉండొచ్చు కాక. కాబట్టి తిరుచి ఈస్ట్ నుంచి త్రిషను రంగంలోకి దించుతారా, లేకపోతే వీసీకి అడిగింది కాబట్టి వీసీకి చీఫ్ తిరుమావళవన్, ఎందుకంటే కీలకమైన నేత ఇప్పుడు, ఎందుకంటే ఇక్కడ 120 స్థానాలు అంటే మొత్తం బలం 120 ఇప్పుడు టీవీకే అధినేత విజయ్కి. అంటే ఆ అలయన్స్ గురించి మాట్లాడుకుంటే 107 స్థానాలను గెలుచుకుంది టీవీకే. దాంతోపాటు కాంగ్రెస్ నుంచి 5 మద్దతు ఇచ్చారు, సిపిఎం నుంచి 4 మద్దతు ఇచ్చారు, వీసీకే నుంచి 2, ఐయుఎంఎల్ నుంచి 2. అండ్ వీళ్ళందరూ కలిపి 120 మంది బలం ప్రస్తుతం విజయ్కి ఉంది. బల నిరూపణ జరగాలి అసెంబ్లీలో. కాబట్టి ఈ వారంలో ఉండే అవకాశం ఉంటుంది. బహుశా రేపు ఎల్లుండో ఉండే అవకాశం కూడా కొట్టిపారేయడం పూర్తిగా. కాబట్టి ఇప్పుడు ఆయన తన పదవికి అంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. 2 నుంచి 1. సో ఇంకా ఆప్షన్ లేదు. పెరంబూరు నుంచి కంటెస్ట్ చేశారు కాబట్టి అక్కడ కంటిన్యూ అవ్వండి, భారీ మెజారిటీ కూడా వచ్చింది కాబట్టి అక్కడే ఉండండి అంటూ కూడా టీవీకే నేతలు విజయ్కి సూచించారు అనేది వినిపించమాట. సో ఇక ఆప్షన్ లేదు విజయ్కి. ఉన్న ఆప్షన్ తిరుచి ఈస్ట్ నుంచి ఆయన వైదొలగడమే. కాబట్టి తిరుచి ఈస్ట్కి రాజీనామా చేసేశారు. తిరుచి ఈస్ట్ ఇప్పుడు ఎవరికి ఇవ్వబోతున్నారు? తిరుమావళవన్కి ఇచ్చే అవకాశం ఉందా పోటీ చేసేందుకు, లేకపోతే టీవీకి నేతలు కోరుతున్నారని చెప్పి నేషనల్ మీడియాలో ప్రచారం జరిగినట్టుగా గత కొద్ది రోజుల క్రితం ఇటు త్రిషకు ఇచ్చే అవకాశం ఉందా? త్రిష చుట్టూతా ఇప్పుడు చాలా చర్చ జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ మార్నింగ్ కూడా మీరు చూస్తుంటే కనుక చాలా సంతోషంగా కనిపించారు త్రిష. చాలా చాలా సంతోషంగా ఉంది అంటూ నేషనల్ మీడియాతో కూడా మాట్లాడుకొచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ,
సూపర్ హ్యాపీ అన్నారు ఇన్ఫ్యాక్ట్ త్రిష. అంటే అర్థం చేసుకోవచ్చు, ఆ విజువల్ని కూడా మీరు చూస్తూ ఉన్నారు. కలిగి తిరిగారు, ఆ కుటుంబాన్ని పలకరించారు, చాలా ఎక్సైటెడ్గా, సూపర్ ఎక్సైటెడ్గా కనిపించారు. మీరు చూడొచ్చు త్రిష. అయితే అక్కడ కూడా ఒక చర్చ జరిగింది. త్రిషకు కీలకమైన స్థానం ఇచ్చే అవకాశం ఉందా, మంత్రివర్గంలోకి తీసుకుంటారా? ఎందుకు ఆ చర్చకు కాస్త బలం చేకూరింది? కారణం ఏంటంటే త్రిష చాలా సందడిగా కనిపించారు అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అనే మాట వినిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత వాళ్లకు సంబంధించి ఎటువంటి ప్రచారం జరిగినా అది తర్వాత విషయం. బట్ వాళ్ళిద్దరి మధ్య ఆ సాన్నిహిత్యం ఉంది కాబట్టి ఇక్కడ ఒక మాట కూడా రైస్ అయిన తర్వాత ఇండైరెక్ట్గా విజయ్ దానికి ఒక చిన్న ఝలక్ ఇచ్చారు. ఆ మాట ఏంటి కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు త్రిష ఇప్పుడు క్యాబినెట్లో రాబోతున్నారు, క్యాబినెట్లోకి వచ్చే అవకాశం